శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాలు కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను చెప్తున్నా కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది 7075389589 7075389589. మీకు కాల్ చేస్తే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి, వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి, అంటే నేనన్నమాట, ఆది అంటే నేను, ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు రవి బుధ శుక్ర కుజులు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. మీనరాశి వారికి అద్భుతం అండి. శనీశ్వరుడు మీ రాశిలో ఉండడం, 12వ భావంలో రాహు ఉండడం ఇది సర్వసాధారణమే. చికాకులు, గొడవలు, మనస్పాతులు అవన్నీ ఉంటాయి కదా. నీటి వలన ప్రమాదాలు, జాగ్రత్తగా ఉండండి. కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటూ ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేసుకుంటే డెఫినెట్గా శని వలన దోషాలు పోతాయి. అంతేకాకుండా మీ 2nd house లార్డ్ లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, 2వ ఇంటి వాడు 11వ భావంలో ఉన్నాడంటే ధనప్రాప్తి విపరీతంగా కలుగుతుంది. అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ధనం ఉంటుంది మీకు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, అదృష్టం ఉంటుంది, చదువులో బాగా ఉంటారు. పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలోని వాళ్ళకి ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. మీ ప్రయాణాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. చదువులో ఆటంకాలు లేకుండా సక్సెస్ అవుతారు. తల్లిగారికి బాగుంటుంది మీనరాశి వారికి. అంతేకాకుండా గురు ప్రభావం వలన కూడా మీరు రైతులకు బాగుండడము, పండ్ల తోటలు మీకు బాగా ఉండడము, అలాగే వ్యవసాయ రంగంలో డెవలప్మెంట్స్ ఉండడము, భూములు కానీ, వాహనాలు కానీ, గృహ సౌఖ్యం కానీ చక్కగా ఉండడం, మ్యూజిక్లో రాణించడం జరుగుతుంది. సంతానం వలన అభివృద్ధి, సంతాన ప్రాప్తి కలుగుతుంది మీకు. అంతేకాకుండా కష్టపడి పనిచేయడము, ధైర్యంగా ఉండడము, మేనమామలకు బాగుండడము, విదేశాలకు వెళితే స్టాంపింగ్ అవ్వడము, అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి గెలవడము, అంతేకాకుండా మీ భార్యాభర్త విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉండడం జరుగుతుంది. కానీ సప్తమాధిపతి లాభస్థానంలో భయపడకండి. ఇంకోటి ఏంటంటే దగ్గరగా సంబంధాలు ఆగిపోతున్నాయి కదా, ఆలస్యం అయినా కూడా మీకు మ్యారేజ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
మీకు ఆరోగ్యం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సడన్ గెయిన్స్ ఉంటాయి. పూర్వీకులు ఇచ్చే ఆస్తి పాస్తులు కూడా మీకు వస్తాయి. 9th హౌస్ లార్డ్ నాన్నగారు, మీ నాన్నగారికి చాలా బాగుంటుందండి. ఈ నాన్నగారికి అదృష్టం పట్టుకుంటుంది. ఎందుకంటే కుజుడు లాభంలో ఉన్నాడు కదా. మీకు ద్వితీయ నవమాధిపతులు మంచి కుజుడు మంచి అద్భుతంగా 11వ భావంలో లాభస్థానంలో బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే నాన్నగారికి బాగుండము, మీ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉండడము, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్స్ కానీ, లేకపోతే కొంతమంది ఉంటారు మీరు ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, ఇలాగ వ్యాపార రంగంలో దినదిన ప్రవర్ధమానం అవుతుంటారు. ముఖ్యంగా ఎన్ని ఆటంకాలు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఉద్యోగంలో నిలదొక్కుంటారు మీరు. గుర్తొచ్చి ఉంది కదా. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది 4 గ్రహాల కలయిక లాభస్థానం. లాభస్థానంలో కుజశుక్రులు కలుస్తున్నారంటే జ్ఞాన సంపదను పెంచుతారండి, ధనవృద్ధిని పెంచుతూ ఉంటారు. క్రీడల పట్ల లలిత కళల పట్ల బాగా డెవలప్ అవుతారు. అదే సినిమాల్లోనూ లేకపోతే మీరు నటనలోనూ యాంకరింగ్ గాను లేకపోతే యాక్టర్స్ గాను, కొంతమంది ఏమో ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, డైరెక్టరు వీళ్ళు ఉంటారు. మీనరాశిలో వాళ్ళు ఉన్నారు. ధనప్రాప్తి కలుగుతుంది, మీ ఫిల్మ్ సక్సెస్ అవుతుంది, డబ్బులు అధికంగా వస్తాయి. అనుకున్న దానికంటే డబ్బులు మీకు బాగా రావడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మంచి సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగా ఉండడము, అలాగే పేరు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడము, ధనం ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉండడము, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, అదృష్టం పెరగడం జరుగుతుంది. 4 భావంలో 4 గ్రహాల గురించి చెప్తూ ఉంటే ఇంకా వెళ్ళిపోతూ ఉంటామండి మనం. అంత అద్భుతము. అంతేకాకుండా మీరు ఎక్కువ భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం ఉంటాయి మీకు. అలాగే రాజకీయ రంగంలోనూ పొలిటికల్ రంగంలో, అంటే రాజకీయ రంగంలో పొలిటికల్ రంగంలో కూడా దినదిన ప్రవర్ధమానం అవుతుంటారు. ఏదేమైనా 15 రోజుల్లో మీకు బాగా డెవలప్మెంట్స్ కనిపిస్తాయంటే సందేహం లేదు. డబ్బుల విషయంలో, కుటుంబ విషయంలో, అదృష్టం విషయంలో బ్రహ్మాండంగా ఉంది. రాహు కూడా 12 భావం మంచివాడు కాదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. గురు దృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు. దూర బంధువులకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదేమైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాడడంలో సందేహం లేదు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి. జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినాటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే, ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దవేం కాదు. మనం అరిచేయి అంత బూలు మూకుడు ఉంటుంది కదా, మూకుడు, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మూకుడు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరుల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయటెక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్. అంటే కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో మంచి విషయాలు మీరు గ్రహించాలి.
అందుకని భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే ఆ జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం.